హైడ్రా తరహా కూల్చివేతలు కరీంనగర్లోనూ ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఎవరైతే అక్రమాలకు నాలాలను రోడ్లను కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టారో వాళ్ళ పాలిట శాపంగా మారింది హైడ్రా. ఇప్పుడు ప్రస్తుతం మనం కరీంనగర్లోని 1 టౌన్ పరిధిలో గల ఈ మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న బిల్డింగ్ వద్ద ఉన్నాము. ఇక్కడ మున్సిపల్ అధికారులు ఇక్కడ ఈ యొక్క శిథిలావస్థకు ఉన్న భవనాన్ని గుర్తించి మున్సిపల్ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ కూల్చివేతలు ప్రారంభించారు. మనం ప్రత్యక్షంగా చూడవచ్చు, జేసీబీల సాయంతో ఇక్కడ ఈ 2 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్న ఘటన మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అంటే ఈ ఆల్రెడీ ఒక 20-30 సంవత్సరాల కింద నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు రావడంతో మున్సిపల్ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ కూల్చివేతలను ప్రారంభించారు. జస్ట్ ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే గల ఈ దోబివాడకు వెళ్ళే ప్రధాన రహదారిపై, అంటే ఈ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ప్రధాన రహదారిపై 2 అంతస్తుల భవనం ఉంది. ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు, 2 జేసీబీల సాయంతో ఇక్కడ లైవ్లో మనం చూడవచ్చు, ఇక్కడ బిల్డింగ్ను కూల్చివేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వ స్థలం అయినప్పటికీ కూడా ఇది కొందరికి లీజుకి ఇవ్వడంతో దాన్ని ఆక్రమించేందుకు ఆ లీజుదారులు ప్రయత్నించడంతో కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే ప్రయత్నంలో దాన్ని గుర్తించిన మున్సిపల్ అధికారులు మాత్రం కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని ఇక్కడ దీన్ని కూల్చివేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని కూడా మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. 6 గంటలకు ప్రారంభమైన ఈ కూల్చివేతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చూడొచ్చు మనం లైవ్లో 2 జేసీబీల సహాయంతో, అదేవిధంగా పోలీసుల సమన్వయంతో, పోలీసుల సహకారంతో, టౌన్ ప్లానింగ్ మరియు ఆర్డీఓ అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసర్ల సహకారంతో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ కూల్చివేతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బిల్డింగ్ లీజుదారులకు లీజుకి ఇవ్వడంతో దీన్ని కబ్జా చేస్తామనే ప్రయత్నంలో చాలాసార్లు ఆ లీజుదారులు కోర్టుకు వెళ్ళి మరీ లీగల్ నోటీసులు తెచ్చుకొని దీన్ని మాకే చెందుతుందని చాలాసార్లు అంటే మున్సిపల్ అధికారులను బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం కరీంనగర్లో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను మొత్తం గుర్తించి ప్రభుత్వం వాటి పరిధిలోకి తీసుకొని మేము ఆక్రమించుకుంటామని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఖచ్చితంగా అక్రమ కట్టడాలను, అదేవిధంగా శిథిలావస్థకు చేరిన భవనాలను కూడా మొత్తంగా కూల్చివేస్తామని కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు, ఇక్కడ ఉన్న పక్కనే ఉన్న ఇంట్లో ఉన్న షాపు వాళ్ళకి నోటీసులు ఇవ్వడంతో వాళ్ళు ఖాళీ చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. వాళ్ళు సామాన్లు కూడా మొత్తం తీసుకెళ్తున్నారు. ఇక్కడ అంటే ఎవరైతే ఇక్కడ ఈ యొక్క బిల్డింగ్ కింది భాగంలో ఎవరైతే రెంటర్స్ ఉన్నారో, లీజుకు తీసుకుని ఉన్నారో వాళ్ళు ఖాళీ చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. పూర్తి సామాగ్రిని సర్దుకొని వ్యాన్లో వేసుకొని వెళ్తున్న దృశ్యాలను కూడా మనం లైవ్లో చూడవచ్చు. ఆల్రెడీ అంటే వాళ్ళకు నోటీసులు జారీ చేయడంతో ప్రొద్దున్నే ఉదయం ప్రాంతంలో వారు వచ్చి వాళ్ళ యొక్క సామాగ్రి మొత్తం తీసుకువెళ్తున్న పరిస్థితులు కూడా మనం ఇప్పుడు లైవ్లో చూడవచ్చు. కరీంనగర్లో ఎలాంటి కట్టడాలు ఉన్నా కూడా, ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నా కూడా, ప్రభుత్వ భూములు ఎవరు కూడా స్వాధీనం చేసుకున్నా కూడా వారి నుంచి ఖచ్చితంగా మేము తిరిగి స్వాధీనం చేసుకుంటామని కూడా మున్సిపల్ అధికారులు వాళ్ళు బలంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ హోటల్ ఓనర్ కూడా ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, అంటే మీకు ఎందుకు ఇది ఖాళీ చేయించారు, ఎందుకు గులగొడుతున్నారు, మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా? సమాచారం అయితే ఏం లేదు సార్. మాకు కావాల్సింది ఏంటంటే, నిన్న రాత్రి 9 గంటలకు కూడా మేము హోటల్ నడుపుకుంటూనే ఉన్నాం సార్. కాకపోతే మాత్రం ఇప్పటి వరకు కోర్టులో కేసు నడుస్తుంది సార్. నేను కూడా కోర్టులో కేసు వేసినా నడుస్తుంది. సామాన్ తీసుకునే అంత అవకాశం కూడా ఇస్తలేరు సార్. కాకపోతే కొంచెం మాకు ఏంటిది ఏం కదా అనేది ఇప్పటి వరకు కూడా తెలియకుంటున్నాం సార్. నా పేరు దత్తం సంపత్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ హోటల్ నిర్వహించారు? మీకు ఏమైనా నోటీసులు జారీ చేశారా? దేనికోసం కూలగొడుతున్నారు? నోటీస్ అనేది ఏం లేదు సార్. 14 సంవత్సరాల బట్టి మెయింటైన్ చేస్తున్నాం సార్. నేను గత 2018లోకి వెళ్ళి కోర్టులో కేసు నడుస్తుంది. నాకు నోటీస్ ఇస్తా, నేను కోర్టులో కేసు వేసిన, కోర్టులో కేసు కూడా ఉన్నది సార్. అంటే మీకు కనీసం ముందస్తు సమాచారం లేకుండా కూడా, కనీసం మీ సామాను కూడా తీయకుండా కూడా ఎందుకు గులగొడుతున్నారు? సామాను తీసుకునేంత అవకాశం కూడా లేదు సార్. ఈ ముందస్తు సమాచారం కూడా మాకేం లేదు సార్ ఇప్పటి వరకు. అంటే మీరు దీనిపై ఏమైనా కోర్టుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? కోర్టు మీకు ఎలాంటి తీర్పు ఇచ్చింది? కోర్టులో నడుస్తుంది సార్, ఇంకా కేసు నడుస్తుంది సార్. తీర్పు మాత్రం ఏం రాలేదు. ఇప్పుడు డిసెంబర్ 26కు ఇంకో కేసు ఉన్నది సార్. ఇప్పటి వరకు ఏం మాకైతే సమాచారం లేదు సార్. అంటే కోర్టులో మీకు కేసు నడుస్తున్నా కూడా ఎలాంటి సమాచారం తెలియకున్నా కూడా మున్సిపల్ అధికారులు దేనికోసం ఇట్లా వ్యతిరేకంగా కూలగొడుతున్నారు సార్? ఏమో సార్, ఇక మనకైతే ఆ విషయం ఏం తెలియదు సార్. నేను ఒక దివ్యాంగుని, నేను దివ్యాంగుల సంఘాలు కూడా మెయింటైన్ చేస్తాను సార్. మాకు ఏం తెలియకుండా మాత్రం కూలగొడతారు సార్. నేను ఆర్డీఓ గారిని అడిగినా సార్, మాకు గంటన్నర టైం ఇస్తే మేము కాల్ చేసుకుంటామంటే సరే మంచిది అన్నాడు సార్. మళ్ళీ అక్కడ కూడా సెటర్ ఇప్పిస్తా అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటే, కానీ ఇక అది అంతా దేవుందయ్యా సార్. మీ అందరి ఆశీస్సులు ఉంటే దాని తర్వాత ఏం పరిణామం ఉంటుందో తెలియదు సార్. చూసారు కదంటే 14 సంవత్సరాల నుంచి ఇక్కడ
లక్ష్మీ మెస్ నడిపించుకుంటూ ఉంటున్నాము. ఇప్పటికీ 14 సంవత్సరాలు అవుతుంది. దీన్ని నేనే చూసుకుంటుంటాను. కానీ మాకు ముందస్తు సమాచారం ఏమి ఇవ్వకుండా కూడా కనీసం మా సామాన్లు తీసుకునే పరిస్థితి కూడా లేకుండా మున్సిపల్ అధికారులు వచ్చి మొత్తం విస్తారితను వివరించి మొత్తం కూలగొలిసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ యొక్క ఇష్యూ ఇది ఆల్రెడీ కోర్టులో పెండింగ్లో ఉంది. అయినా కూడా కోర్టులో పెండింగ్ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఈ మున్సిపల్ అధికారులు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూడా మా హోటల్కు సంబంధించిన సామాగ్రి కూడా తీసుకోకుండా కూడా టైం ఇవ్వకుండా కూడా మొత్తం కూలగొడుతున్న పరిస్థితి నెలకొంది. ఎన్నిసార్లు టౌన్ ప్లానింగ్ అధికారిని ఆర్డీఓ ఆఫీసర్ అన్నిగా కూడా వాళ్ళు ఏం చెప్పకుండా కూడా వాళ్ళు కూలగొడుతున్న పరిస్థితి. ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి కూడా ఉన్నారు. వారిని అడిగి మరి చెప్పండి సార్, అది ఎందుకోసం ఈ కూలగొడుతున్నారు, ఇది ప్రాబ్లం ఏంటి? ఇది డిలాబిలేటెడ్ బిల్డింగ్, అంటే అది హ్యాబిటేబుల్ కాదు అని ఆల్రెడీ నోటీసెస్ ఇచ్చినాము నెంబర్ ఆఫ్ టైమ్స్. కానీ వాళ్ళు ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నారు కాబట్టి మేము తీయాల్సి వచ్చింది. అంటే మీరు ఏమైనా అందులో ఉండేవారికి ముందస్తుగా సమాచారం ఏమైనా నోటీసులు ఇచ్చారా? వాళ్ళకి ఎలాంటి అంటే మాకు ఏం నోటీసులు ఇవ్వలే, కనీసం సమాచారం కూడా ఇవ్వలే, మా సామాను మొత్తం అక్కడే ఉంది, అయినా కూడా మీకు కనీసం సామాన్ తీసుకునే పరిస్థితి లేదు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తిస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి ఆల్రెడీ నోటీసెస్ ఉన్నాయి, వాళ్ళకి కంటిన్యూ నోటీసెస్ ఇచ్చి ఉన్నాం, ఆల్రెడీ ఇంటిమేషన్ కూడా ఉంది. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ వల్ల నిర్ణయంతో తీయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ యొక్క కేసు అనేది కోర్టులో పెండింగ్లో ఉంది. ఇప్పటికి కూడా ఇంకా మాకు ఏ తీర్పు రాలే, అయినా కూడా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఇలా చెప్తున్నారు. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు మొత్తం స్టడీ చేసినారు, కేసు స్టడీ చేసి దీన్ని నిర్ణయం తీసుకున్నారు. నరేందర్ సార్ని మన తహసీల్దార్ ఆధ్వర్యంలో ఈ డిమాలిషన్ జరుగుతుంది. చూసారు కదా, అంటే ఇది ఆల్రెడీ కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే ఇది కూలగొట్టడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ ఉన్న షాపు యజమానులకు కూడా మేము ముందస్తుగా నోటీసులు ఇచ్చాము, వాళ్ళని ఖాళీ చేయమని చెప్పాము. అయినా కూడా వాళ్ళు వినకపోవడంతోనే కోర్టు ఉత్తర్వుల మేరకు మాత్రమే మేము ఈ కూలగొట్టడం జరుగుతుందని కూడా టౌన్ ప్లానింగ్ అధికారి చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే ఓవరాల్గా చూడవచ్చు, కరీంనగర్ ప్రాంతంలో ఎవరైతే అక్రమ నిర్మాణాలు కానీ ఎవరైతే కబ్జాలు చేశారో వారి నుంచి పూర్తిగా వారి యొక్క ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటామని కూడా టౌన్ ప్లాన్ అధికారి చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.